మొత్తం ముగ్గురు సార్, మొత్తం మీరు కూడా దీంట్లోనే నేనే ఒరిజినల్గా డిఎల్డిఓ, లుకింగ్ ఆఫ్టర్ డిఎల్పి వాస్. సుధాకర్ ఒక్కొక్క 2 మంది గంగవరం పలమనేరు ఇక్కడ ఈ కోట సుజాత బంగారుపాలెం అది పర్మనెంట్గా ఉంటుంది. గంగవరం సురేష్ గారు, పెద్దపంజాయ బాలాజీ గారు, చౌడేపల్లి లేదు సార్, జాయిన్ అయిపోయింది సార్. ఒక బైరెడ్డిపల్లి ఖాళీ ఉంది సార్. చౌడేపల్లి మోడిఫికేషన్ చేశారు సార్, అన్నీ చేశారు, 2 చేసేసారు సార్. మోడిఫికేషన్ చేశారు అంటే పాతది ఎన్ఆర్ఎస్ బిల్డింగ్ రెండు చైర్లు సార్. రండి సరిపోతుందా? 35 అంటే షీట్స్ వేస్తావా? లేదు సార్, పూర్తి బిల్డింగ్ సార్. 35 లాక్స్ ఉంది సార్. పిల్లర్స్ సార్ ఉన్నాయి సార్, వెల్డింగ్ చేపిస్తాం. అది ఓకే, అది ఊరికే కొట్టేస్తే సరిపోతుందా వాళ్ళ హాల్? సరిపోతుంది సార్, ఇక్కడ వరకు సరిపోతుంది సార్. మనం 35 హాల్ పెట్టింటుంది. అవును సార్, ఇక్కడ వరకు బెడ్రూమ్ కవర్ చేస్తాం. బెడ్రూమ్ కవర్ స్పేర్ కేస్ వరకు బెడ్రూమ్ కవర్ చేస్తాం సార్. దాన్ని కూడా ఆఫర్ చేస్తారా? లేదు సార్, అమౌంట్ సరిపోతుంది. ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది అక్కడ ఏదైనా ఆఫీస్ కూర్చోండి. మళ్ళీ అటెండ్ చేస్తారు సార్. తక్కువ కదా, తక్కువ చాలా తక్కువ. 25 ఇస్తే పూర్తి కంప్లీట్. 35 ఇచ్చారు సార్. కవర్ చేసిన సార్. సరే సార్, స్లాబ్ వేస్తాం సార్. ఏం కావాలంటే ఏదైనా ఒక రూమ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఎట్లా తీసేస్తాం సార్? తీసేసి కొద్దిగా హైట్ పెట్టి మెట్లు వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ దాకా అయిపోతుంది. అది మళ్ళీ ఎక్స్టెన్షన్ అవకాశం పెట్టుకోవచ్చు. సరే సార్, స్లాబ్ వేస్తాం సార్. చాలు సార్.
ఇదే కూడా సరిపోతుంది. ఇదే సరిపోతుంది సార్, అందుకే సార్ ఇక్కడ వరకు వేస్తే చాలు సార్. మీటింగ్ హాల్ పట్టదు సార్. వాళ్ళు వెలుగోళ్ళు లేదా వాళ్ళు ఆ మీటింగ్ హాల్ కదా వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు వెలుగోళ్ళు కూర్చోవాలంటే ఉంది సార్, అలాగే ఉంది. చిన్నగా పార్టీషన్ చేయలేదు కదండి, పార్టీషన్ చేసేసినారు కదా. చేయలేదు సార్, చేయలేదు, అలాగే చేయలేదు సార్. మీటింగ్ హాల్ లేదు, ఓన్లీ ఆఫీస్ రూమ్సే ఉన్నాయి. వెలుగు వాళ్ళది వాళ్ళే వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళది మనం టచ్ చేయలేదు సార్, ఏం ముట్టుకోలేదు. మాత్రమే తీసుకుంటాం, అంతే. అది పెద్ద బిల్డింగ్ అట్లా అలాగే ఉంది సార్. పూర్తిగా వాళ్ళే వాడుతున్నారు. మనకే దాన్నే కూడా వాడచ్చు, వాడకూడదు. రోజు మీటింగ్ పెడతాం, పైన ఆఫీసులు నీట్గా ఉంటాయి సార్, పైన పెట్టేది కింద అట్లే ఉండిపోతే కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. సరిపోతుంది. నేను ఇంకా వెలుగు వాళ్ళకి మొత్తం లాగేసినారేమో, వాళ్ళకి లేదు కదా, వాళ్ళ కోసం అని అనుకుంటాను. అందుకని నేను పెంచు అందుకే ఇక్కడ వరకు సరిపోతుంది. రోజు వచ్చి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టాలి, మాకు తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకోలేదు అప్పుడు ఈ కుటుంబ మిషన్లు అంతా కూడా దాంట్లోనే ఉన్నాయి సార్. అవి కూడా ఉన్నాయి కదా. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్ని డిఎల్డిఓ ఆఫీసులు, అదేవిధంగా నియోజకవర్గంకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఒక పక్కా స్ట్రక్చర్ను తయారు చేయడం జరిగింది. ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని, డిఎల్డిఓ స్థాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో, సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ, సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన పర్యవేక్షణ కానీ, అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చేయాలా, ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా, డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా, మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ, మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్తులు, సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ సచివాలయాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి, ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు.